రైట్ మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. రామారావు గారు, అసలు భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో అసలు మీ హయాంలో ఆ ప్రాజెక్టు ఎందుకు ముందుకు సాగలేదు, ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? నిజంగా ఒకవేళ అప్పుడే కనుక మీరు కంప్లీట్ చేస్తుంటే కనుక క్రెడిట్ ఇవాళ మీకే దక్కేది కదా. ఇప్పుడేమో వాళ్ళు చేస్తుంటే వాళ్ళని క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏంటి మేడం చేసింది ఇక్కడ అజయ్ కుమార్ మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మా మీద పెట్టి వాళ్ళ యొక్క లోపాలన్నీ చాలా క్షుణ్ణంగా మాట్లాడాడు. అదంతా కూడా రివర్స్ అన్నమాట. ఆయన మాట్లాడింది అంతా కూడా వాళ్ళ పార్టీకి వర్తించేటటువంటి అంశాలు మాట్లాడేది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక అంశం మేడం, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు స్పష్టంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయింది, మిగతా 15% మాత్రమే మిగిలి ఉందని చెప్పినటువంటి ఆ యొక్క వీడియో మీరు చూపించండి, చూద్దాం, విందాం. కాదు నేను శ్రీదేవి గారు నేను మీకు డాక్యుమెంట్ పంపించడం జరిగింది. చెప్పండి. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అజయ్ గారు రామారావు గారు ఒక నిమిషం రామారావు గారు, అజయ్ గారు మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే కనుక ఇప్పుడు ఒకసారి లైవ్ లో చూపించండి. అజయ్ గారు మాట్లాడే మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. 85% భోగాపురం ఎయిర్పోర్ట్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. శ్రీదేవి గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ రోజు రామారావు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో పనికిమాలిన నాయకుడు మాట్లాడిన మాటలు. రామారావు గారు అజయ్ గారు మీరైనా ఒక నిమిషం ఉండండి. అజయ్ గారు రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి. మీ ఇద్దరు మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం అర్థమవుతుంది? ఓకే అజయ్ గారు, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల అది ప్లే అవ్వట్లేదు. మీ దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్ ఉంటే కనుక ఒకసారి లైవ్ లో చూపించండి, చూద్దాము. అండ్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయం మాట్లాడారని రామారావు గారు అంటున్నారు కదా, రామారావు కూడా వీడియో చూపిస్తారు, చూద్దాం, రెండు చూద్దాం. రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే మాట్లాడారో తప్పకుండా వీడియో చూద్దాం. రామారావు గారు మీరు కూడా దాన్ని రెడీ చేసుకొని చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం మేడం. రెండోది ఏంటంటే ఒకటి మేడం, ఇప్పుడు వీళ్ళు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు. నేనేమన్నాను, విమానయాన శాఖ మంత్రి జూమ్ చేయండి అజయ్ గారు, సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత విషయం ప్రస్తావిస్తే వీళ్ళకి ఎందుకు ముందు చెమట పడుతున్నాయి? నేనేమంటున్నానంటే ఆ అంశంలో క్లియర్ కట్ గా ఉంది. అట్లాగే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా ఏదైతే గతంలో మా నాయకుడు, మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ రామారావు గారు ఇప్పుడు డాక్యుమెంట్ లో ఏముందనే విషయం మనకు అనిపించట్లేదు, కానీ డాక్యుమెంట్ అయితే చూపిస్తున్నారు అజయ్ గారు. ఒకసారి మీరే చదివి వినిపించండి. అజయ్ గారు మీరు ఒకసారి చదవండి. కాదు మేడం, నేను ఒక మాట చెబుతాను మీకు. చెప్పండి. 2014 ఆగస్టు 2017 ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది. మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా? ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కేసులు వేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ మీద నేను కేసులు వేస్తానని చెప్పిన మాట నిజమా కాదా? రామారావు గారి దగ్గర దాన్ని కాదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండే ఆ రోజు కేసులు వేపించింది నిజమా కాదా? అజయ్ గారు ఉండండి, మాట్లాడదాము, ఉండండి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అజయ్ గారు, రామారావు గారు మీ దగ్గర వీడియో ఉంటే కనుక ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపించండి. ఏమన్నారు? మా కంటెంట్ ఏంటంటే ఇంజనీర్ రామ్మోహన్ నాయుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి చెప్పేది ప్రామాణికమా, లేకుంటే వీళ్ళందరూ చెప్పేటటువంటి ప్రామాణికం అనేది అది ముందు రామారావు గారు మీరు పదే నేను చెబుతా ఉన్నా, పదే మీరు ఊరికి అబద్ధాలు ప్రచారం చేయొద్దు, పదే మీరు అబద్ధాలు ప్రచారం చేయొద్దు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను చూపించాను. నా దగ్గర అజయ్ గారు ఉండండి, వెయిట్ చేయండి, చూపిస్తారు. అజయ్ గారు వెయిట్ చేయండి, మీరు మాట్లాడకండి. అజయ్ గారు
ఏమన్నా ఇంటరప్ట్ అయ్యా? భోగాపురం ఎయిర్పోర్ట్ కి మీ జగన్మోహన్ రెడ్డి కేసులు వేపించింది నిజమా కాదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ పూలింగ్ మీద మీ జగన్మోహన్ రెడ్డి కేసులు వేపించింది నిజమా కాదా? అది మీ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన మాట నిజమా కాదా? అంటే మేము చేతగాని వాళ్ళమా? నువ్వు మాట్లాడుతుంటే మేము పట్టుకోలేమయ్యా? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మీద కేసులు వేపించిన మాట నిజమా కాదా? సీఎంఆర్ నుండి ఆ కాంట్రాక్టర్ లాగేసుకున్న మాట నిజమా కాదా? మీ దగ్గర ఏదైనా సాక్షి ఉంటే చూపించండి. ఊరికే మా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీ గురించి చెప్పాడంటే అది ఆశాస్పదం. రామారావు గారు, మా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీరు శ్రీనివాస్ గారు, రామారావు గారు మీకు అర్థం పర్థం ఉందా? శ్రీనివాస్ గారు, మీరెంత పని వాళ్ళు? రామారావు గారు, అజయ్ గారు ప్లీజ్, ఇంకా చాలు. మీరు మాట్లాడే ఒక్క మెసేజ్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు, ప్రజలకైతే అర్థం కావట్లేదు. రైట్, శ్రీనివాస్ గారు ఏమంటారు? రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటున్నారా, ఎందుకు మౌనం వహిస్తున్నారనేది రోజా ప్రశ్న. నిజంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే